ఒక మనిషిని 27 ఏళ్లు జైల్లో పెట్టారు. అతని కుటుంబాన్ని దూరం చేశారు. అతని యువతనాన్ని లాక్కున్నారు. కానీ అతని మనసులో ద్వేషాన్ని మాత్రం నింపలేకపోయారు. బయటికి వచ్చిన తర్వాత అతను ప్రతీకారం తీర్చుకోలేదు. దానికి బదులుగా అతను దేశాన్ని మార్చేశాడు. ఈ రోజు మనం వినబోయే కథ ఒక రాజకీయ నాయకుడిది కాదు, ఒక అసాధారణమైన మనిషి కథ. అతను ఎవరో కాదు, నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా అసలు పేరు రోహిలాలా మండేలా. షోసా భాషలో రోహిలాలా అంటే ట్రబుల్ మేకర్ అని అర్థం. మండేలా పుట్టింది 1918 సౌత్ ఆఫ్రికాలోని బేజో అనే ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి ఒక ట్రైబల్ లీడర్. బాగా ఆస్తి ఉండేది, కానీ బ్రిటిష్ గవర్నమెంట్ తో గొడవ వల్ల పదవి, ఆస్తి అన్నీ పోయాయి. మండేలా చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. తండ్రి చనిపోయిన రోజు మండేలా జీవితం 2 ముక్కలైంది. ఆర్థిక ఇబ్బందులతో జీవితం సతమతమైంది, కానీ చదువు పైన ఎంతో ఆసక్తి ఉండేది. ఇక్కడే మండేలా పేరు అనేది మార్చడం జరిగింది. స్కూల్లో ఒక బ్రిటిష్ టీచర్ అతనికి పేరు మార్చి పెట్టింది. తన అసలు పేరుని తీసేసి వాళ్ళు పెట్టిన పేరు నెల్సన్. మండేలా కాలేజ్ డేస్ లో రేషియల్ డిస్క్రిమినేషన్ ని ఫస్ట్ టైం ఫేస్ చేశాడు. వైట్ స్టూడెంట్స్ ని స్పెషల్ గా ట్రీట్ చేయడం, బ్లాక్ స్టూడెంట్స్ ని హ్యూమిలేట్ చేయడం ఇలా జరుగుతూ ఉండేది. ఇదంతా మండేలాకి అసలు నచ్చేది కాదు. అప్పుడు మండేలాకి ఒక ప్రశ్న వచ్చింది, మనుషుల మధ్య ఈ తేడా ఎందుకు? అప్పుడే నిశ్చయించుకున్నాడు, ఈ వైరాన్ని ఎలాగైనా తీసేయాలని చెప్పి. అందుకోసం లా చదివాడు. ఎట్ లాస్ట్ లాయర్ అయ్యాడు. బట్ కోర్టులో కూడా బ్లాక్ పీపుల్స్ కి జస్టిస్ ఉండేది కాదు, చట్టం ఉన్న న్యాయం జరిగేది కాదు. ఇదే సమయంలో మండేలా ఏఎన్సీలో జాయిన్ అయ్యాడు. ఏఎన్సీ అంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ లో పీస్ఫుల్ గా ప్రొటెస్ట్లు, మార్చెస్, స్పీచెస్ అనేవి జరిగాయి, కానీ గవర్నమెంట్ అనేది రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత ర్యాలీలు, బుల్లెట్స్, వైలెన్స్, అరెస్ట్లు అనేవి జరిగాయి, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి చీమంతో రెస్పాన్స్ అయినా ఉండేది కాదు. శాంతిగా అడిగితే చంపేస్తున్నారు. అప్పుడు ప్రశ్న వచ్చింది, ఇంకా ఓర్పా లేక పోరాటమా? అది 1962. ప్రభుత్వానికి మండేలా పేరు ఒక భయం అయిపోయింది. అతను మాట కాదు, అతను ఒక ఆలోచన. అలాంటి ఆలోచనను ఆపాలంటే ఒకటే మార్గం, అదే జైలు. ఒక రాత్రి మండేలాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన మీద 2 ఛార్జ్ షీట్లు అయితే ఫైల్ చేశారు. సాబోటేజ్, ట్రిజన్. వీటికి అర్థం ఏంటంటే దేశాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కానీ నిజం మాత్రం అది కాదు. అతను కోరింది ఒకే ఒకటి, ఒక మనిషికి ఇంకొక మనిషి మీద అధికారం లేకుండా ఉండే ప్రపంచం. ఇక్కడే మండేలాని కోర్టులో హాజరు చేశారు. కోర్టులో మండేలా చివరిసారి నిలబడి మాట్లాడిన మాటలు ఇవి. మండేలా చెప్పిన మాటలు కోర్టుని వణికించాయి. నేను తెల్లవాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకం, నల్లవాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకం. అందరూ సమానంగా జీవించే సమాజం కోసం నేను నా ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధమన్నాడు. మొదట్లో చెప్పినట్టుగా బ్లాక్ పీపుల్స్ కి జస్టిస్ ఉండేది కాదు. జడ్జ్ మండేలా మాటల్ని పట్టించుకోకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే వేసేశాడు. ఇక్కడే మండేలా జీవితానికి ఒక గోడ కట్టేశారు. మండేలాని పంపింది రాబిన్ ఐలాండ్ ప్రిజన్. చుట్టూ సముద్రం, కానీ స్వేచ్ఛ లేదు. అక్కడ అడుగుపెట్టిన రోజు నుంచే అతను మనిషి కాదు, ఒక ఖైదీ. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు రాళ్లు కొట్టించేవాళ్ళు. మండుతున్న ఎండలో సైతం రాళ్ల క్వేరీ నుంచి బయటికి పంపించేవాళ్ళు కాదు. జైల్లో కూడా ఈ వ్యత్యాసం అనేది ఉండేది. తెల్ల వాళ్ళకి మంచి భోజనం అనేది ఇచ్చేవాళ్ళు, నల్ల వాళ్ళకి పాడైన అన్నం, తక్కువ నీరు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఫ్యామిలీ నుంచి వచ్చే లెటర్స్ ని కూడా సెన్సార్ చేసేవాళ్ళు. బ్లాకింగ్ తో కట్ చేసి ఆఫ్ లెటర్స్ ని మిస్ చేసేవాళ్ళు. మండేలాకి ఇది అస్సలు నచ్చేది కాదు. ఇది జైలు కాదు, ఇది ఒక బ్రతికున్న నరకం. తన వైఫ్ ని, పిల్లల్ని కొన్ని సంవత్సరాల పాటు చూడనివ్వలేదు. తన పిల్లలు ఎలా పెరిగారో కూడా మండేలాకి తెలియలేదు. మండేలా జైల్లో ఒక అద్భుతం చేశాడు. గాడ్స్ ని శత్రువులుగా కాకుండా మనుషులుగా చూడటం నేర్చుకున్నాడు. అక్కడ గాడ్స్ అందరూ తెల్లవాళ్లే ఉండేవాళ్ళు. వాళ్ళతో స్నేహంగా ఉంటూ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ని నేర్చుకున్నాడు. ఇక్కడే ఒక మాట చెప్పాడు, నీ శత్రు భాషను నేర్చుకుంటే అతని మనసులోకి నువ్వు ప్రవేశించినట్లే. ఇక్కడే మండేలా బుక్ చదవడం స్టార్ట్ చేశాడు. తన థాట్స్ ని పక్కనున్న ప్రిజనర్స్ తో షేర్ చేసుకునేవాడు. యాంగర్ ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు. ఇక్కడే మనకు ఒక మాట చెప్పాడు, ద్వేషం అనేది విషం, అది శత్రువుని కాదు మనల్నే చంపుతుందని. అది 1990. దాదాపు 27 సంవత్సరాల తర్వాత మండేలా రిలీజ్ అయ్యాడు. వరల్డ్ మొత్తం షాక్ అయింది. జనమంతా రివెంజ్ ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మండేలా మాత్రం ఈ మాట చెప్పాడు, మనం పాత ద్వేషంతో కొత్త దేశాన్ని నిర్మించలేం అని అన్నాడు. ఆ తర్వాతే మండేలా సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. జైల్లో టార్చర్ చేసిన గాడ్స్ ని ప్రెసిడెంట్ ఫంక్షన్ కి ఇన్వైట్ చేశాడు. మండేలా మాత్రం ఇది ప్రూవ్ చేశారు, లీడర్షిప్ అనేది పవర్ కాదు, లీడర్షిప్ అనేది ఒక క్యారెక్టర్. ఆయన 2013లో కన్నుమూశారు. ఆయన వెళ్తూ ఒక మాట అన్నారు, ఐ నెవర్ లూజ్, ఐదర్ ఐ విన్ ఆర్ ఐ లర్న్. కొంతమంది చనిపోతారు, కొంతమంది చరిత్ర అవుతారు. మండేలా మాత్రం ఆలోచనగా మారాడు. 27 ఏళ్ళు జైలు కూడా ఒక మంచి మనిషిని చెడుగా మార్చలేకపోయింది. అదే నెల్సన్ మండేలా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మండేలా అని చెప్పి కామెంట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో కొత్త బయోగ్రఫీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.